హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మనకి ఏదైతే నీట్ 2020 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో దానికి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. సో అందరూ ఇది స్టేట్ మెరిట్ లిస్ట్ అంటారు కదా, సో దీని గురించి అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఇదైతే మెరిట్ లిస్ట్ అయితే కాదు, సో అప్లైడ్ లిస్ట్ అనమాట. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అప్లై చేసుకున్నారో నీట్కి, అలాగే ఎవరైతే క్వాలిఫైడ్ కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళ లిస్ట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఏపీలో మీ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు నీట్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించడానికి నేను ట్రై చేస్తుంటాను. ఓకే, సో మనకి ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే మనకి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపేర్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫర్ నీట్ యూజీ 2020 అండ్ సెక్యూర్డ్ 113 అండ్ మోర్ మార్క్స్. ఎవరైతే నీట్ యూజీ 2020 రాసి ఉన్నారో ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అండ్ మాకు 113 మార్కులు ఎవరైతే గెయిన్ చేస్తారో సో వాళ్ళ లిస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్ జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి 147 మార్క్స్ అనమాట. సో ఫర్ జనరల్ పిహెచ్ కేటగిరీ వచ్చి 129 మార్క్స్. ఫర్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి వచ్చి మినిమం మార్క్స్ 113 మార్క్స్ అనమాట. సో ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకుని అయితే మనకి ఈ లిస్ట్ అయితే ఇచ్చారన్నమాట, స్టేట్ లిస్ట్. ఓకే, అప్లైడ్ లిస్ట్ అనమాట ఇది. సో నాట్ మెరిట్ లిస్ట్, ఇక్కడ నోట్ కూడా ఇస్తాడు. సో దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్. ద ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ రెస్పాన్స్ టు ద యూనివర్సిటీ నోటిఫికేషన్, అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఏదైతే ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ నీట్ యూజీ అండ్ మనకి ఎప్పుడైతే కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటామో, రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తాడు. సో ఇదైతే అప్లై లిస్ట్ అనమాట. సో దీన్ని బట్టి అయితే మీకు స్టేట్ ర్యాంక్ అయితే మీకు ఎంత ఉందనేది సీరియల్ నెంబర్ వైజ్ అయితే మీరు చేసుకోవచ్చు. బట్ ఈ స్టేట్ ర్యాంక్స్ అనేది మీకు అంతగా ఉపయోగపడదు. సో మన కౌన్సిలింగ్ అంతా నీట్ ర్యాంక్ బేస్ చేసుకుని జరుగుతుంది. ఓకే, స్టేట్ ర్యాంక్ బేస్ చేసుకుని అయితే జరగదు. సో నీట్లో వచ్చిన మీరు ర్యాంక్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో కాకపోతే మీకు స్టేట్లో ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఏంటనేది మీరైతే ఈ లిస్ట్ని బట్టి అయితే మీరు ఎంతమంది ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏవైతే తెలుసుకోవచ్చు కేటగిరీ వైజ్. ఓకే, సో ఇది స్టేట్ ర్యాంక్ 6th అనమాట. ఫస్ట్ మనకి ఏపీలో నీట్ ర్యాంక్ 6 వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ ఏపీలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. సో వాళ్ళకి 715 మార్క్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి 13th ర్యాంక్, నెక్స్ట్ 16 ర్యాంక్, 18 ర్యాంక్, ఇలా మీకు టోటల్గా చూసుకుంటే 100 లోపు ర్యాంక్స్ అయితే మనకి 12 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళంతా 715, 710, 710, 705, సో 700 వరకు అయితే మనకి 107 ర్యాంక్ వరకు వచ్చిందన్నమాట స్టేట్, నీట్. ఓకే, వీళ్ళు టాప్ 13లో అయితే ఉన్నారనమాట. సో ఇది లిస్ట్ అయితే మీకు మీ మార్క్స్, మీ నీట్ ర్యాంక్, మీ రోల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి లిస్ట్లో మీకు మీ పేరు ఎక్కడుంది, మీ స్టేట్ ర్యాంక్ ఎక్కడుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు 1 by 1. టోటల్గా లిస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే సో ఇక్కడైతే మనకి టోటల్గా ఇది లిస్ట్ అనమాట. సో 113 కట్ ఆఫ్ ఇచ్చాడు కదా, 113 మార్క్స్ నుంచి ఆ పైన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనకి. సో లిస్ట్ ఇచ్చాడనమాట. 35,270 మెంబర్స్ అయితే మనకి ఈ మినిమం క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్ ఏదైతే 113 ఉందో సో అదైతే మనకి. సో ఇది జనరల్ వాళ్ళు అయితే 147 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్, అండ్ జనరల్ పిహెచ్ అయితే 129 మార్క్స్. ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ పిహెచ్ కేటగిరీ వచ్చి 113 మార్క్స్ అండి. సో అది లిస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణ స్టేట్. సో కాళాజీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్యు తెలంగాణ చూస్తే మనకి క్యాండిడేట్స్ హూ అపేర్డ్ ఫర్ నీట్ యూజీ 2020 హ్యావింగ్ అప్లోడెడ్ యాజ్ ఏ డొమైక్లైన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, ఏదైతే తెలంగాణ స్టేట్ డొమైక్లైన్ నుంచి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన డేటా అయితే మనకి ఇక్కడ నీట్ యూజీ 2020 సంబంధించి అయితే మనకి డిస్ప్లే చేశారు ఇక్కడ. సో కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్ జనరల్ కేటగిరీస్ 147 మార్క్స్, అండ్ ఫర్ పీడబ్ల్యూ కేటగిరీ 129 మార్క్స్, ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 113 మార్క్స్. సో డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద డీజీహెచ్ఎస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చిన డేటా బేస్ చేసుకొని ఇక్కడైతే
తెలంగాణ నుంచి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ర్యాంక్స్ వచ్చినాయి డీటెయిల్స్ అయితే మనకి తెలంగాణ స్టేట్ నుంచి మనకు వచ్చిన నీట్ యూజీ 2020కి సంబంధించిన అప్లైడ్ లిస్ట్ అయితే ఇదనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్, నీట్ రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇలా కేటగిరీ, మార్క్స్, నీట్ ర్యాంక్ అని ఉన్నాయి కదా. సో ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. సో సీరియల్ నెంబర్ అంటే ఇంక మనకి స్టేట్లో ఉన్న ఫస్ట్ మెంబర్ అనమాట. సో 715 మార్క్స్ అనమాట. సో నీట్ ర్యాంక్ వచ్చి 3. సో స్టేట్లో అయితే ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఫస్ట్ ఉంది. నెక్స్ట్ అలా మీకు 710 మార్క్స్ ఉన్నాయి. అలాగే నీట్ ర్యాంక్స్ 11, 14 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి 700 అండ్ అబోవ్ వచ్చి మనకి 11 ర్యాంక్స్ అయితే ఉన్నాయి అనమాట. సో 11 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇది లిస్ట్. సో ఇక్కడ చూస్తే మనకి 113 మార్క్స్ లాస్ట్ వచ్చి మనకి సో 28,992 దగ్గర ఉందన్నమాట. సో ఫీమేల్ ఓబీసీ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 8,18,570. సో 8,18,570 ర్యాంక్ అనమాట. సో ఇది లాస్ట్ అనమాట. సో స్టేట్ ర్యాంక్స్ అయితే, స్టేట్ సీరియల్ నెంబర్స్ అయితే అవి. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే మొత్తం అసలు నీట్ ఎంతమంది అప్లై చేశారో మొత్తం అందరూ ఇచ్చేస్తాడనమాట. సో తెలంగాణకు సంబంధించి అయితే కేఎన్ఆర్హెచ్ నుంచి. సో ఇక్కడ 113 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే మనకి సో ఎవరైతే అప్లై చేస్తారో క్యాండిడేట్స్ టోటల్గా మనకి 50,392 మెంబర్స్ అయితే తెలంగాణ స్టేట్ నుంచి అప్లై చేస్తారనమాట. సో ఇవి నెగిటివ్ మార్క్స్ కూడా చాలామందికి వచ్చినాయి. సో ఇదైతే మనకి ఏదైతే 113 కట్ ఆఫ్ ఉందో ఆ 113 కట్ ఆఫ్ మాత్రం మీరు ఎలిజిబుల్ అనమాట. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ. సో రిజిస్ట్రేషన్స్ అయితే మనకి తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ద నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు ఇస్తాను, అలాగే హౌ టు అప్లై ఆన్లైన్ అనేది కూడా మీకు అందిస్తాను. సో అప్డేట్స్ కోసం మీరు ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.